పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు ఫ్రెండ్స్. ఎవరి పని వాళ్ళకి గొప్ప, ఎవరి స్కిల్స్ వాళ్ళకు గొప్ప అని చెప్పేసి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి. మా షాప్ చుట్టుపక్కల ఉండేది కార్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, ఆటో మెకానిక్, జేసీబీ మెకానిక్లు వీళ్ళే ఉన్నారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళే ట్రై చేస్తారు స్వతహాగా అన్నీ చేసుకోనీకి. లాస్ట్‌కు కానప్పుడు మన దగ్గరే తీసుకొస్తారు. ఈ బండికి చూడండి ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆయిల్ బోల్ట్ అంతా స్లిప్ చేసి పెట్టేసినాడు. లాస్ట్‌కు మేము తీయాలని చెప్పి ఎంత ప్రయత్నిస్తుంటే కూడా రాలేదు. ఇంక పనబెట్టినాం ఫ్రంట్ బండికి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. ఆల్రెడీ చూడండి ఎంత ఆయిల్ లీకేజ్ అనేది ఉండదు బండిలో. మొత్తం ఆయిల్ అయితే కారుతుంది. ఆయన పట్టించుకోనట్టే తోలుతున్నారు. ఆయిల్ కూడా ఉందో లేదో తెలియదు. ఆయిల్ మార్చాలనా అని చెప్పి తెచ్చినాడు. చూస్తే ఆయిల్ బోల్ట్ అంతా స్లిప్ చేసి పెట్టినాడు ఫ్రెండ్స్. ఇంకా చెప్పిన ఆయిల్ బోల్ట్ అంతా స్లిప్ అయిపోయిందనా, వస్తుందో రాదో తెలియదు, ఏమైనా ఇంజన్ డ్యామేజ్ అయితే మాకు తెలియదు అని చెప్పేసి ముందే చెప్పి ఓపెన్ చేస్తున్నాము. మామూలుగా అయితే మన దగ్గర టూల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆయిల్ బోల్ట్ తిప్పేది. ఆ టూల్తో కూడా తిప్పి చూసిన రావడం లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ రింగు వేసి వాళ్ళ దగ్గర స్లిప్ అయిపోయిన బిట్లు పెట్టి చేసినాడు. ఎంత చేసినా రాలా. ఇంకా నేనేం చేసిన అంటే కొత్తది 17 బిట్టు పెట్టి ఫస్ట్ బాగా అదరగొట్టినా అనమాట. అదరగొట్టిన తర్వాత తిప్పితే టక్ అని వచ్చేసింది. సో చిన్న ఉదాహరణ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, తెలిసింటుంది అనమాట. మెయిన్ ముఖ్యంగా ఎట్లా చేయాలి, ఆ వర్క్ని ఆ వస్తువుని ఎట్లా తీయాలని చెప్పేసి ఎవరి పని వాళ్ళు చేస్తే మేలు. లేదు మేము తెలుసుకుంటాం, మేము ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే మంచిది, ఏమి ఇబ్బంది ఏం లేదు. కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చి లాస్ అయితే దాన్ని బేర్ చేసే సత్తా కూడా పెట్టుకోవాలి మనము.